మనిషిని సృష్టించింది సృష్టికర్త భగవంతుడు. మానవ సంబంధాలు మరి ఆర్థిక సంబంధాలా, హార్దిక సంబంధాలా, దేవుడు పెట్టిన సంబంధాలా? ఈ క్వశ్చన్కి ఎప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకు మనుషులు కలుస్తారు, ఎందుకు విడిపోతారు? అది వర్క్ ప్లేస్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అత్యంత సన్నిహితమైన సంబంధాలు కావచ్చు. మీ జీవితంలో వచ్చిన వ్యక్తులు ఎందుకు తారసపడ్డారు, ఎందుకు ఆ టైంకి ఆ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు? ఈ వెళ్ళిపోయే వాళ్ళు ఏంటంటే ఒక లెసన్తో వస్తారు. కొంతమంది మనం చాలా హార్డ్షిప్స్లో ఉన్నాం అనుకోండి, ఆ హార్డ్షిప్స్ని లైట్ చేయడానికి దేవుడు పంపించిన మనం ఏంజల్స్ అంటాము. కొన్ని వర్క్ ప్లేసెస్లో సడన్గా కట్ అయిపోతుంది మన జర్నీ. మన మెమరీలో ఐఎమ్ సుపీరియర్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అందుకే మనం నెక్స్ట్ లైఫ్ తీసుకున్నాం. ఆ లైఫ్లో ఏంటి, మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది, ఒక సోల్ అనేది ఉంది. ఈ సోల్ అనేది ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ హ్యూమన్ బాడీలోకి వస్తుంది. ఒక్కోసారి ప్రేమ బంధాల్లో విడిపోయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అవును. ఆ టైంలో ఎలా సమాధాన పడాలంటారు? ఈ హ్యూమన్ లైఫ్లో డిజైర్ ఉండటం కరెక్టే, కానీ అది వచ్చినా ఒకేలాగా ఉండగలగాలి, రాకపోయినా ఒకేలాగా ఉండగలగాలి. అంటే మీరు అనేది మనం ఎప్పుడు బాధపడతాం? డిపెండెంట్గా ఉంటేనే బాధపడతాం. ఉన్నప్పుడే. సపోజ్ డిపెండెంట్గా కాదు, వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించి కష్టపెట్టిన మనుషులు, సంథింగ్ ఇన్కంపాటబిలిటీ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు వదిలేసి, ఓకే నీ పర్పస్ ఇది, నా పర్పస్ ఇది, నువ్వు చేసుకుని వెళ్ళు. పిల్లలతో అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ ఎలా కుదురుతుంది? నేను దేవుడిని అడుగుతాను, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్తో స్నేహం. చాలా పాపులర్ అయిన మా ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ తర్వాత విపరీతమైన డిమాండ్ వచ్చింది, రిక్వెస్ట్ వచ్చింది, మళ్ళీ మనం ఈ సిరీస్ని స్టార్ట్ చేయాలని చెప్పి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమిటంటే, మనిషిని సృష్టించింది సృష్టికర్త భగవంతుడు. మానవ సంబంధాలు మరి ఆర్థిక సంబంధాలా, హార్దిక సంబంధాలా, దేవుడు పెట్టిన సంబంధాలా? ఈ క్వశ్చన్కి ఎప్పుడు ఆన్సర్ ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకు మనుషులు కలుస్తారు, ఎందుకు విడిపోతారు? అది వర్క్ ప్లేస్లో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, అత్యంత సన్నిహితమైన సంబంధాలు కావచ్చు. వీ హ్యావ్ విత్ అస్ వన్స్ అగైన్ స్పిరిచువల్ సీకర్ అండ్ స్పీకర్ అండ్ లీడ్ హెపటాలజిస్ట్, అందరికీ సుపరిచిత వైద్యులు డాక్టర్ కావ్య దెందుకూరి గారు. కావ్య గారితో మాట్లాడబోతున్నాం ఆన్ దిస్ వెరీ ఫ్యాసినేటింగ్ టాపిక్. హలో అండి. హాయ్, హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గ్రేట్, థ్యాంక్ యూ. వెరీ ఎక్సైటింగ్ మన ఇద్దరికి. సో it is so nice andi that we keep getting an opportunity to talk about this. Correct. So yeah, very nice to be here. సో నాకు అదే డౌట్ వస్తుంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా కావ్య గారు, మీ జీవితంలో వచ్చిన వ్యక్తులు ఎందుకు తారసపడ్డారు, ఎందుకు ఆ టైంకి ఆ పని అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు కరెక్ట్ అని వస్తుంటుంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలిసిన కరెక్ట్, నేను అదే చెప్పబోయాను. మన ఇద్దరం కలిసిన విధానము, హౌ సడన్లీ నేను వచ్చి జస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ చేయగానే ఏదో ఒక మాట కామన్గా మన ఇద్దరికి రావటము, దాని తర్వాత సిమిలారిటీస్ తెలుసుకోవటం, దాని తర్వాత యూనో ఈక్వేషన్ అనేది స్ట్రాంగర్ అవ్వటము, లైఫ్ జర్నీస్ మళ్ళీ తర్వాత మ్యాప్ చేసుకోవటం, డాట్ చేసుకోవటం, సమ్వేర్ సంథింగ్ ఇస్ దేర్ అని, మీరు దీనికోసం నా దగ్గరికి వచ్చారని, నేను మీరు దీనికోసం మీ దగ్గరికి వచ్చాను. అలా ఐఎమ్ షూర్ అండి అందరికీ ఇలాంటి ఈక్వేషన్స్ వేరే వేరే వాళ్ళతో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేది ఉంటాయి. కొన్ని నైస్ మీటింగ్స్ కానివ్వండి, కొన్ని జస్ట్ వెరీ సూపర్ఫిషియల్ మీటింగ్స్ కానివ్వండి, కొన్ని లాంగ్ టర్మ్ మీటింగ్స్ కానివ్వండి. సో మనం దీని గురించి ఇది 2 kinds ఆఫ్ థియరీస్లో చెప్పుకోవచ్చు మనం. ఒకటి ఏంటి అంటే కర్మ మీద డిపెండ్ అయింది, ఒకటి ఏంటి అంటే పాస్ట్ లైఫ్స్ మీద డిపెండ్ అయింది, ఇంకోటి ఏంటంటే మీ వైబ్రేషనల్ స్టేట్ మీద డిపెండ్ అయింది. మూడు ఈ మూడిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చు, మీకు ఏది కనెక్ట్ అవుతుందో మీరు అది తీసుకోవచ్చు. సో బేసికలీ మనం అన్ని బంధాల గురించి మాట్లాడుతున్నాం. ఆబ్వియస్లీ నాట్ జస్ట్ అంటే మన కుటుంబ బంధాలు, అలాగే మనకి స్నేహితులు ఎవరైతే తారసపడతారో, ఆల్సో వర్క్ రిలేషన్షిప్స్. అవునండి, అవును. కొన్ని వర్క్ ప్లేసెస్ లో సడన్ గా కట్ అయిపోతుంది మన జర్నీ. కరెక్ట్, ఎందుకు ఐ నో. సో ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఈ రిలేషన్షిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మన బర్త్, మన డెత్ అండ్ ఫ్యూ మేజర్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ ప్రీ డిస్టైన్డ్ అనమాట. అంటే ఏంటి, ఏవేవి, ఎప్పుడు పుడతాము, ఎప్పుడు పోతాము, మనం ఎలా ఉంటాము, మనం ఏ రంగులో ఉంటాము, మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, మనది బేసిక్గా అనేవి డిస్టైన్ అయిపోయి ఉంటాయి. డెస్టినీ అనేది అది. ఓకే, కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే ప్రజెంట్గా మనం ఇప్పుడు ఎలా ఉన్నామో, పాస్ట్ మనది ఏమైపోయిందో అది ఫ్రీ విల్ కాదు, మనం ముందే అనుకున్నట్టు. ఫ్యూచర్ మన చేతిలో ఉంది. ఈ ఫ్యూచర్ అనేది ఎలా మనం ముందుకు తీసుకెళ్తామో అనేది మన చేతిలో ఉంది, అది మనకు తెలుసు. సో మనకి ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు మనకు తెలిసిన వాళ్ళ, లేదా కోఇన్సిడెన్సా, లేదా మనకి ముందే తెలిసిన వాళ్ళ, లేదా అనుకుని వాళ్ళు వస్తారా, ఏదైనా పర్పస్ ఉందా? అవును.
సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇది మీకు ఒకవేళ అంటే ఒకటి మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే మనకంటూ ఒక ఆత్మ ఉంటుంది, ఒక సోల్ అనేది ఉంది. ఈ సోల్ అనేది ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ హ్యూమన్ బాడీలోకి వస్తుంది. కరెక్ట్. సో ఆ పర్పస్ అనేది ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవుతుంది. అందరికీ పెయినే కాదు, కర్మనే కాదు. అంటే ఓకే ఈ కర్మ ఫినిష్ చేయడానికి నేను ఈ బాడీలోకి వచ్చానా. కొంతమంది లైట్ గివర్స్, లైట్ వర్కర్స్ కూడా ఉంటారు, హీలర్స్ కూడా ఉంటారు. అంటే కొంతమంది వచ్చి కొంతమంది లైఫ్లో సొల్యూషన్స్గా కానివ్వండి, డిఫికల్టీస్ని కానివ్వండి, లవ్ని కానీ ఇవ్వడానికి, సొల్యూషన్స్ ఇవ్వడానికి. కొంతమంది జస్ట్ అలా వచ్చి గురువులాగా వచ్చి ఒక టైనీ మూమెంట్ 1 minute ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు. కరెక్ట్. అది మీకు లాంగ్ స్టాండింగ్గా గుర్తుండిపోయి ఆయన నాకు ఆ రోజు చెప్పారు, దట్స్ ఇంపాక్టింగ్ మీ అని అనిపిస్తుంది. కొంతమంది మీ పేరెంట్స్ కానివ్వండి, మీ సిబ్లింగ్స్ కానివ్వండి, మీ పుట్టిన వాళ్ళు, మీ హస్బెండ్, ఇదంతా డెస్టినీ. అదే. కానీ ఎవరైతే వస్తారో అది మీ లైఫ్ పర్పస్ అంటూ ఏది ఉందో. ఇప్పుడు కొంతమంది అంటే ప్రతి వాళ్ళని అలా అనుకోవాలంటారా? ప్రతి ఒక్కళ్ళని అంటే మేజర్గా ఇప్పుడు కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే మనం ఎవరిని చూసినా కొంతసేపు మాట్లాడుకున్నాం. కొంతమంది ఒక డిఫికల్ట్ టాస్క్ని లైట్ చేయడానికి దేవుడు పంపిస్తారు. ఇప్పుడు మన సోల్ పర్పస్ ఈ లైఫ్లో ఒక పెద్ద టాస్క్ ఉంది. ఆ టాస్క్ని హెల్ప్ చేసే వాళ్ళ మన బెస్ట్ ఫ్రెండ్స్ కానో, మన సిబ్లింగ్స్ కానో, లేదా మనకి ఆ సొల్యూషన్ ఆల్రెడీ తెలిసిన వాళ్ళ లాస్ట్ లైఫ్లోనో ఈ లైఫ్లోనో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం ఇద్దరమే అనుకోండి, సో మెనీ మన కాన్వర్జేషన్స్ మనం అనుకుంటాం కదా, ఓకే ఇది మీకు తెలుసు ఇది ఎలా సాల్వ్ చేయాలో అని మనం అనుకుంటాం. వై డిడ్ యూ కమ్ టు మీ టు టెల్ మీ దట్? అది అనేది ఈజీ నాకు చేయడానికి. సో యాదృచ్ఛికం అంటూ ఏది ఉండదు, అన్నీ మోస్ట్లీ ప్రీడెస్టైన్డ్. అండ్ ఇంకోటి మనకు తెలియాల్సింది ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్కూల్కి వెళ్ళాము, స్కూల్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. కొంట్లో 100 out of 100 వచ్చాయి. మ్యాథ్స్లోనో ఫిజిక్స్లోనో అవుట్ ఆఫ్ 100 మనకి 30 పాస్ అయితే 31 వచ్చాయి. అంటే 30 పాస్ అయితే 29 వచ్చాయి. మనం మళ్ళీ చదవాలి. ఓకే, ఆ మళ్ళీ చదువు అనేది నెక్స్ట్ లైఫ్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్. చాలా మంది అంటే చాలా మంది ఇది ఈ ఒక్క జన్మే ఉంది, మానవ జన్మ, మళ్ళీ జన్మలు ఉండవని నమ్ముతారు. కరెక్ట్. చాలా మంది జన్మల బంధం అని కూడా చెప్పుకుంటారు. కరెక్ట్. అండ్ కొంతమంది చూసినప్పుడు నిజంగానే ఇన్ఎక్స్ప్లికబుల్ గా వీళ్ళు మనకు తెలిసే అనే ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ ఆ ఈక్వేషన్ అనేది మిమ్మల్ని మీరు ఎక్స్పీరియన్స్ అదే ఈజీగా యూ కెన్ జస్ట్ మింగిల్ విత్ దెమ్. అది అంటే ఏదో తెలుసు నాకు వీళ్ళలో, ఆల్రెడీ వాళ్ళలో. అంటే కొంతమందితో మనం అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇది ఇష్టం, వాళ్ళకి ఇది ఇష్టం లేదు అని తెలుసుకోవడానికి నెలల నుంచి ఏడాది పడుతుంది. అదే కొంతమందిని మీట్ అవ్వగానే నాకు ఆల్రెడీ తెలుసు, ఇలా మాట్లాడితే నచ్చుతుంది, ఇలా మాట్లాడితే నచ్చదు అని వెంటనే మనకు తెలిసిపోతుంది. ప్రాబబ్లీ అది మీ ఒక సంస్కారం, అంటే ఒక కర్మ, ఒక మెమరీ మీ బాడీలో. సో అలాగే సో ఇప్పుడు మీకు ఇందాక మనం అనుకున్నట్టు ఫిజిక్స్లో 30 రావాలి కానీ 29 వచ్చింది. సో మీకు ఈ లైఫ్ అనేది మీకు మళ్ళీ ఫిజిక్స్లో పాస్ అవ్వడానికి ఇచ్చారు. సో ఈ ఫిజిక్స్లో పాస్ అవ్వడానికి మీరేం చేయాలి, కష్టపడాలి. సో నేను ఎందుకు కష్టపడుతున్నాను అని లైఫ్లోకి వచ్చేసాక మనం అనుకుంటే కష్టానికి ఒక కారణం ఉంది. మనం అసలు ఈ లైఫ్ తీసుకుందే ఆ కష్టమే ఓకే ఫినిష్ చేయడానికి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారు, అబ్బా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు వచ్చిందని అలా అనుకుని మళ్ళీ మనం నేర్చుకోలేదు, ఫిజిక్స్లో పాస్ అవ్వలేదు. కరెక్ట్. సో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు దేవుడు. నెక్స్ట్ టైం కూడా నేర్చుకోలేదు, ఈసారి ఒక స్ట్రాంగ్ మనిషిని అంటే ట్యూటర్గా పెడతారు. ట్యూటర్గా పెట్టి ఓకే 29 వస్తున్నాయి, అర్థం కావట్లేదు నేర్చుకోవడానికి, నువ్వు ట్యూషన్కి రాని, మీరు ట్యూషన్గా వెళ్ళండి. అదే మనకు ఒక ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ ఆ హ్యూమన్ బీయింగ్స్ టిపికలీ మనకి కష్టపెట్టడానికి వస్తారు ఫర్ అ పర్పస్. కానీ ఈ ఆంతర్యం కనుక అర్థం చేసుకోగలిగితే బహుశా మనుషుల్ని బ్లేమ్ చేయడం కానీ, కష్టపెట్టడం కానీ, అంటే కష్టపడడం కానీ మనం అదే ఇది ఎందుకు మనకి జరుగుతోందని కానీ మనం అనుకోవన్నమాట. సో ఇలాగే వాళ్ళు వచ్చి మనకు ఒక బేసిక్లీ ఇది నేర్చుకోవడానికి వచ్చాం, ఇది చేయడానికి వచ్చాం, ఇది ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాము అని మనం అనుకోగానే వాళ్ళు చెప్పింది మనం ఇట్టే అర్థం చేసుకోగలిగితే, అంటే అది కూడా టైం పడుతుంది. కానీ ఎవరు ఎందుకు వచ్చారు అని మనం ఒక మినిస్క్యూల్ టైం తీసుకొని ఓకే వీళ్ళు ఎందుకు వచ్చుంటారు, ఎందుకంటే ఫస్ట్ ఎవరిలో వాళ్ళ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవుతున్నారు అనుకోండి, ఇదే నాకు మళ్ళీ మళ్ళీ అవుతుందని అందరికీ అనిపిస్తుంది. అది జాబ్ అవ్వచ్చు, రైట్, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. అంటే ఈ హర్ట్ నన్ను ఎందుకు గ్రాంటెడ్గా తీసుకున్నారు, నాతోనే ఎందుకు ఇలా అవుతుందని ఒక విషయంలో ఖచ్చితంగా వాళ్ళకి అనిపిస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి, మీరు గ్రాంటెడ్ అన్నారు కాబట్టి. ఒక్కొక్క ఫేజ్ ఆఫ్ లైఫ్లో మనం మన పరిసరాల్లో ఉండే వ్యక్తులందరూ, ఫ్యామిలీ కావచ్చు,
మన వర్క్కి వెళ్ళే ప్లేస్లో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మరీ గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు, మనకి వాల్యూ ఇవ్వట్లేదు, మన విలువ వాళ్ళకి తెలియట్లేదు అనే ఒక ఫీలింగ్లోకి వెళ్తాం. అప్పుడు వాట్ ఈస్ లైఫ్ ట్రైంగ్ టు టీచర్స్ అంటారు? అంతే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒకళ్ళు అనేది ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ లైఫ్లోకి ఒక లెసన్ అనేది అర్థం చేసుకోవడానికి వచ్చామని. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి చాలా నేను బిలీవ్ చేసేది ఏంటంటే కర్మ అంటే ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే, ఓకే నేను కష్టాలు పడుతున్నాను, నా కర్మ అయిపోతుంది, నేను సుఖాలు పడుతున్నాను, నేను లాస్ట్ లైఫ్లోనో ముందులోనో చాలా మంచి చేశాను. యాక్చువల్లీ కర్మ అంటే అది కాదు. అంటే అది కూడా, బట్ అదొక్కటే కాదు. ఇప్పుడు మనమంటూ ఒకటి ఉన్నాం, మన ఇన్నర్ సెల్ఫ్, కానీ దాని చుట్టూ ఉన్న మన ఐ అనేది ఉంది కదా. అంటే నేను కావ్య, నేను ఒక డాక్టర్, నేను ఒక ఎండోస్కోపీ చేస్తాను, నాకు ఒక అట్లా మన ఐ కనుది చాలా మెమరీస్ ఉంటాయి. ఐ కెన్ ఈట్, ఐ కెన్ డ్రింక్, నేను తినగలను, నేను తాగగలను, నేను ఎండోస్కోపీ చేయగలను, నేను కార్ డ్రైవ్ చేయగలను. అలా మనకి ఒక మిలియన్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి. ఈ మిలియన్స్ ఆఫ్ మెమరీస్ని మనం కట్ చేసుకుంటూ ఈ సెల్ఫ్ దగ్గరికి మనం రాగలగాలి. ఈ సెల్ఫ్ దగ్గరికి వచ్చినప్పుడు వీఆర్ వన్, అంటే వీఆర్ సుప్రీం. ఇంకా దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఓకే, సో మనం ఏం చేస్తాం ఈ లైఫ్లో, మనం సుపీరియారిటీ, ఓకే అందరినీ ఆర్డర్ చేసాం, నువ్వేంటి కూర్చో, నువ్వు నాకు అది ఇవ్వు, నువ్వు కూర్చో, ఇవన్నీ చేసాం. అంటే ఏంటి, మన మెమరీలో ఐఎమ్ సుపీరియర్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం అందుకే మనం నెక్స్ట్ లైఫ్ తీసుకున్నాం. ఆ లైఫ్లో ఏంటి, మనం సుపీరియర్ అనే మెమరీ కట్ చేయాలి, అంటే ఏంటి, ఇన్ఫీరియర్ అవ్వాలి. సో మనకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ అంతా ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వడానికి, అది ఫీల్ అయ్యి ఆ మెమరీ కట్ అవ్వడానికి. కానీ మనం ఏం చేస్తాం, నాకు ఎందుకు ఇన్ఫీరియర్, వాళ్ళు ఎందుకు నన్ను తక్కువ చూస్తారు. ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎవరు చేస్తారు? ఇది 1 ఈజ్ మీ మెమరీ, 2 ఈజ్ ఇప్పుడు దీని మీద ఏం లేదు, ఇది బ్లాంక్ స్లేట్, మనమే రాసుకున్నాం, ఈ రాసుకున్నంతా తుడిచేయాలి. సో రాసిందంతా మనమే. సో అది మనం తుడిచేయగలిగామనుకోండి, బీ బికమ్ బ్లాంక్ స్లేట్ లైక్ ద యూనివర్స్, వన్ విత్ ద యూనివర్స్. ఇది అవ్వడానికే మన ప్రయత్నం అంతా. సో అందుకనే మనం ఈ పెయిన్, ప్లెజర్ అనే ఈ డ్యువాలిటీ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి అవేర్నెస్లో ఉండాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సెకండ్ అవేర్నెస్ అనేది ఉండాలి. చాలా కష్టం ఇది. ఎంత కష్టం అండి, బికాస్ ఇప్పుడు అవేర్నెస్లో ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంతి ఆట ఆడుతున్నారు, ఒక బంతిని 10 మంది చేస్తున్నారు అనుకోండి, మనకు తెలుసు బంతి ఒకటే బంతి అని ఫిలాసఫీలోకి వెళ్ళిపోయాం అనుకోండి, వీ కాంట్ ప్లే ద గేమ్. యూ కాంట్ ప్లే ద గేమ్. కానీ ఇంకోటి ఒకటి చెప్తారు, అది ఆడే ముందు అది ఆట అని తెలుసుకోండి. అది యూ క్యాన్ విన్, యూ డోంట్ గెట్ అటాచ్ టు ద అవుట్కమ్. అదొక్కటి మనం తెలుసుకున్నాం అనుకోండి, 100%. ఇప్పుడు నేను బయటికి వెళ్ళగానే ఒక మంచి కాఫీ తాగాలి అని నేను అనుకుంటాను, కానీ కాఫీ దొరకకపోతే, వామ్మో నా కాఫీ దొరకకపోతే నాకేమైపోతుందో అన్న అవుట్కమ్కి అటాచ్ అయిపోకండి. డిజైర్ ఉండటం తప్పు కాదు, ఈ హ్యూమన్ లైఫ్లో డిజైర్ ఉండటం కరెక్టే, కానీ అది వచ్చినా ఒకేలాగా ఉండగలగాలి, రాకపోయినా ఒకేలాగా ఉండగలగాలి. ఒకవేళ మనం అలా ఉన్నామనుకోండి, ఇదంతా ఒక ప్లే అని మనకు అర్థమైంది అనుకోండి, స్థితప్రజ్ఞత వస్తుంది. అంతే, దట్ ఈస్ ఈక్వానిమిటీ. అంతే, అదే మనం